హాయ్ అండి సతీష్. ఇవాళ గొడవలు కిచెన్‌లోని ఫుడ్ చుట్టూ చాలా చాలా జరిగాయంట. అందరూ గూడా అంటే గొడవ పడితేనే, అరిస్తేనే, గట్టిగా వాయిస్ రేజ్ చేస్తేనే మనం కంటెంట్ ఇచ్చినట్టుగా, స్క్రీన్ స్పేస్ ఇచ్చినట్టుగా, ప్రోమోలో పడతామని ఫిక్స్ అయిపోయారేమో గానీ, అయిన దానికి కాని దానికి పర్టిక్యులర్‌గా ఫుడ్ చుట్టే చాలా చాలా చిన్న చిన్న గొడవలు. తనుజ గూడా నిన్న లెమన్ ఇవ్వాలన్నా, ఆనియన్ ఇవ్వాలన్నా నా ఆజ్ఞ లేకుండా, నా అనుమతి లేకుండా ఇవ్వకూడదని ఆవిడ చెప్పడం, రేషన్ మేనేజర్‌గా నేనేది చెబితే అదే పాటించాలని ఆవిడ చెప్పడం, కుకింగ్ డిపార్ట్మెంట్ హెడ్‌గా నా మాట చెల్లాలని మాధురి చెప్పడం, అలాగే రకరకాల పంచాయతీలు, గొడవలు. ఇక ఈరోజు జరగబోతున్న గొడవల్లో శ్రీజ వర్సెస్ మాధురి గొడవ గూడా ఉందంట. ఫైనల్లీ నాకేమనిపించిందంటే, మాధురి ఇక దమ్ము శ్రీజకి సరెండర్ అయిపోయిందేమో అనిపిస్తా ఉంది. ఎందుకనేది కూడా చెబుతా. వాస్తవానికి చాలా అప్డేట్స్ ఉన్నాయి. అప్డేట్స్ అని కూడా లైవ్ అప్డేట్స్, కొన్ని మనకు తెలిసిన అప్డేట్స్, లైవ్ మిడ్ నైట్ టాక్స్ అన్ని కలిపి చెప్పేస్తే, మీకు ఈ వీడియో చూసే ముందు ఒక మెసేజ్ పెట్టండి. ఎవరు ఆట ఎట్లా ఉంది, మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు అనేది. అట్లాగే వీడియో చూసే ముందు లైక్ చేయండి. న్యూస్ బౌల్ అండ్ జర్నలిస్ట్ సతీష్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సరే, మాధురి ఏమో ఇమాన్యుయల్ కెప్టెన్ కదా, దమ్ము శ్రీజ బౌల్స్ కడగను, వెజల్స్ క్లీనింగ్ చేయను అందంట. నువ్వేం కెప్టెన్ అయ్యా నువ్వు, ఆవిడ వద్దంటే నువ్వు మార్చడం ఏంటి, కడిగించు, దోమించు అని అనేందంట. ఈ రుబాబ్ మాత్రం వేరేగా ఉంది, వేరే లెవెల్లో ఉంది. ఇప్పుడు ఇమాన్యుయల్ ఏమంటాడు, ఆహా అలా కాదక్క, ఒత్తిడి చేయమనకూడదు కదా, అభిప్రాయం అడగాలి. మీకు ఏ డిపార్ట్మెంట్ ఇష్టం, వాష్రూమా లేకపోతే గార్డెనా లేకపోతే వెజిల్స్ అని. వాళ్ళు చేస్తానంటే చేయించాలి, లేదంటే ఆప్షన్ మార్చాలి తప్ప కనుక్కోకుండా ఎట్లా అలా ఎలా చేస్తావు. నువ్వు ఆర్డర్ వెయ్యాలి, నేను చెప్పాను నువ్వు చెయ్యాలి, అంతే. ఇలా చెప్పాలి తప్ప అట్లా ఎట్లా చెబుదామని ఈవిడ దబాయించిందంట. మరి ఈవిడ కూడా మనకి ఎపిసోడ్లో లేపేసరికి కానీ వీకెండ్లో ఫస్ట్ బాత్రూమ్లు అన్ని కడగాలి అనేటప్పుడు, అబ్బాయి నేను చేయను, నామినేషన్ నాకు డైరెక్ట్ ఓకే కానీ చేయను అని చెప్పింది. అలాగే ఇంకో మాట కూడా ఏమనిందంటే, అక్కడ తనుజ అండ్ దివ్య ఉండేటప్పుడు, ఇంకేముంది, నేను ఎటు ఈ వీక్ వెళ్ళిపోతా కదా, వెళ్ళిపోయినప్పుడు ఎందుకు ఏం పనులు చేయాలి, హ్యాపీ కూర్చొని రిలాక్స్గా ఉండి ఈ వీక్ టైం పాస్ చేసి వెళ్ళిపోతాను లెక్క మాట్లాడింది. మరి ఈవిడ వచ్చి ఇంకొకరి గురించి దబాయించి రుబాబు చేసి ఆర్డర్స్ వేయని చెప్పడం ఎంతవరకు కరెక్ట్. ఈ నేపథ్యంలోనే బహుశా మాధురి వర్సెస్ శ్రీజ అయ్యి ఉండదేమో అనుకుంటా. ఈ వీళ్ళ కామెంట్ ఇది టాపిక్ ఏముంది, ఎక్కడైనా సరే ఈవిడ నోటు దురిసే కనుక ఆవిడ పాయింట్ పట్టుకుని లాజిక్ పట్టుకుని అలా ఆగుతుంది కనుక మొత్తానికి ఆవిడ గిన్నెలు దోమంటే ఆ మాధురిని వచ్చి ఆవిడ దోమేసి ఉంటుంది శ్రీజ, ఖచ్చితంగా అనిపించవచ్చు. అట్లాగే అయ్యి ఉండొచ్చు. అయితే ఇక్కడ మీరు ఇంకోటి గమనించారు, నిన్న టాస్క్ అయిన చూసారా, ఈ పిరమిడ్ కట్టాలి, షేప్ కట్టాలి అనే టాస్క్. 2 బాక్సులు ఇచ్చి ఆ బాక్సులు ఒక్కొక్క దాని మీద ఒక్కొక్క దాన్ని పెట్టే టాస్క్. ఫస్ట్ రౌండ్లో టీమ్స్ ఫామ్ చేసేటప్పుడు కూడా మాధురి వెళ్ళి భరణి వైపు ఉంటూనే, భరణి టీం వీక్ అయిపోద్దని నిఖిల్కి బాగా బ్రెయిన్ వాష్ చేసి మోటివేట్ చేసి, వీక్ అంతా అటే ఉండాలి కనుక దమ్ము శ్రీజ టీంలో ఇప్పటికే అబ్బాయిలు ఎక్కువ ఉన్నారు, చాలా స్ట్రాంగ్గా ఉంది, సో ఇట్రా అని చెప్పేసి అంతలా రిక్వెస్ట్ చేసింది, బతిలాడి అంతా ఉంది. ఓకే, టీమ్స్ 2 కూడా ఈక్వల్ ఉంటే బాగుంటుంది అనేది బాగుంది. అయితే వెంటనే రెండో రౌండ్లోకి వచ్చేసరికి శ్రీజని ఫుల్గా ఎంకరేజ్ చేసింది, కోఆపరేట్ చేసింది. మరి భరణ ఆయన టెన్షన్లో ఆయన ఉన్నాడు, ఏ శ్రీజ ఇక్కడ పెట్టు, ఇక్కడ పెట్టు, ఎలా పెట్టు, కళ్యాణ్ శ్రీజకు చెప్పు, ఏదేమో తెచ్చి పెట్టమని, ఎట్లా పెట్టమని, అట్లా పెట్టమని. ఈ ఎంకరేజ్ చూస్తే నాకు చాలా ఆశ్చర్యంగా వేసింది. అంటే సరెండర్ అయిపోతుందేమో. ఎందుకంటే ఇప్పుడు మాధురి నిన్న ఏడ్చింది చూసారా, మన శ్రీజ వచ్చి రచ్చ చేసేసాక కనుక్కొని రమ్మన్నారు కదా, కనుక్కొని వచ్చా, మీరు మాధురియా రాజానా, అసలు ఏంటి అర్థమైంది, నేను కనుక్కొని వచ్చే రీసెర్చ్ చేసే వచ్చా, మీరు చూసి రమ్మంటే నేను కాల్చి వచ్చే రకం కనుక మీరు కనుక్కోమంటే నేను ఊరుకుంటానా, ఇంత పెద్ద ఆపరేషన్ నేను సక్సెస్ఫుల్గా చేసుకొని వచ్చా, మీ గురించి తెలుసుకొని వచ్చా, ఇవన్నీ చెప్పింది కదా. ఆ తర్వాత ఆవిడ ఏడ్చుకుంటూ కూర్చుంటే తనుజ వచ్చి వాదార్చింది కదా, బిగ్ బాస్ అంటే ఇలాగే ఉంటుందని. దాని తర్వాత మళ్ళీ ఇప్పుడు ఏంటి మీలో మార్చుకోవాల్సిన చెప్పంటే, మామూలుగా అయితే ఈ మాధురి నేచర్కి ఆవిడ చెప్పే విధానానికి చాలా ఎక్కువసేపు చెప్పొచ్చు, కానీ దమ్ము శ్రీజ విషయంలో తగ్గిపోయింది. మైండ్ యువర్ వర్డ్స్ అని చెప్పింది, నోటికి ఏదేస్తుంది మాట్లాడకూడదు, హౌస్లో ఉండేటప్పుడు కలిసి ఉండాలి, అట్లా ఇట్లా చెప్పేసింది తప్ప కంట్రోల్గా ఉండాలి, ఒక అండర్స్టాండింగ్ అనేది చాలా ముఖ్యం, ఒకే చోట ఒకే దగ్గర ఉండాలి, అవతల వాళ్ళు ఏ ఉద్దేశంతో అన్నారో అర్థం చేసుకోవాలి అని చెప్తే చాలని సోదంతా నాకు చెప్పకని మాదిరిగా శ్రీజ తీసిపడేసింది. ఎందుకంటే ఆవిడ ఫస్ట్లో హర్ట్ అయ్యింది. ఆ బెలూన్ కట్ చేసి పంపేసేదానికి ఈవిడ కూడా ప్రధాన కారణం. పైగా ఈవిడ చెప్పిన మాటలు ఏంటి, ఈవిడ అన్నింటిలో నోరు వేసుకుని పడిపోద్ది, అన్నింటిలో నోరు పెడుతుంది, మాట్లాడుతుంది, అనవసరంగా సీన్ క్రియేట్ చేస్తుంది, వేలు పెడుతుంది, నోరు పెడుతుంది అని చెప్పిన ఆవిడ ఒక పూట కూడా గడవకముందు శ్రీజకు 10 రియాక్షన్ వచ్చి అన్నింటిలో నోరు పెట్టి, వేలు పెట్టి ఇవన్నీ చేయడంతో ఆవిడకి మరి హర్ట్ అవుతుంది. నాకేమైనా వ్యాలిడ్ పాయింట్ చెప్పిందని చెప్పలేదు కదా, ఎట్లా చెప్పింది కదా. సో అలాంటప్పుడైనా అందుకోసం ఇక నిన్న గట్టిగా కౌంటర్ ఇచ్చింది. నేను మీలా ఎప్పుడు మాట్లాడలేను, మీ అంత లెవెల్కి దిగిపోను, నేను తీసుకోలేను కూడా ఆ స్థాయికి అని చెప్పేసి కూడా ఒక బిలో ది బెల్ట్ అయితే నేను వెళ్ళను ఇవన్నీ చెప్పడంతో, అసలు మీరు చెప్తే నేను ఎందుకు మార్చుకోవాలి, మీకు చెప్పే అర్హత లేదు, నేను అసలు పట్టించుకొని మిమ్మల్ని మాట కేర్ చేయాల్సిన అవసరం లేదని ఒక గడ్డిపోచలేక తీసిపడేసింది. దాంతో బాగా హట్ అయిపోయింది మాధురి. ఆ తర్వాత కూడా సుమన్తో చెప్పుకొని ఏడుపు కదా, నా వయసు ఎంత, ఆ అమ్మాయి వయసు ఎంత, వయసుకైనా గౌరవం ఇవ్వాలి కదా,
ఏమన్నాను ఆ రోజు నా పేరు అడిగితే నాతో గొడవ పెట్టుకోవాల్సిన అవసరం ఉందా? పేరు అడిగితే చెప్పేయొచ్చు కదా! మాధురి గారండి సింపుల్ ఒక ముక్కలో అయిపోయా. తెలుసుకో ఏంటి యాటిట్యూడ్, యారగెన్స్ చూపిస్తే అప్పుడు ఆవిడ తెలుసుకొనొచ్చి చెడుగుడు ఆడుకుంది. వస్తానే ఫుల్‌గా బాండ్స్ పెట్టుకొని ఆడుతున్నారా, న్యూట్రల్‌గా ఆడుతున్నారా ఇవన్నీ గూడా. ఈవిడ ఇప్పుడు వయసు గురించి మాట్లాడేటప్పుడు ఆ పెద్దరికాన్ని ప్రదర్శించి ఉండుంటే, పిల్లలని క్షమించి ఉండుంటే, ఏదో చేస్తారులే ఫ్లోలో వెళ్ళిపోతారులే అట్లా ఇట్లా అని ఒక యాక్షన్‌కి తగ్గట్టుగా రియాక్షన్ వచ్చుంటే బాగుండేది. మనకు నోరుంది గదా! అక్కడ 'రీతూ చౌదరిలో' ఏదో వీక్‌నెస్ ట్రాక్ ఉంది కదా! అని నోటికొచ్చినట్టు మాట్లాడేస్తే, ఇక్కడ ఈ అమ్మాయి విషయంలో ఏముంటుంది వీక్‌నెస్ చెప్పడానికి? శ్రీజ విషయంలో చాయిస్ ఉండదు గదా! సో, అందుకని ఆవిడ చెడుగుడాడింతో తగ్గిపోయిందని అర్థమైతుంది. ఎందుకంటే, ఆ టాస్క్‌లో కూడా ఎంకరేజ్ చేసేస్తుంది. మళ్ళీ ఇక్కడ మాధురితో సారీ కెప్టెన్‌కి కూడా చెప్పి ఇవన్నీ చెప్పిన తర్వాత, ఇంక అవసరమా మనకి పంచాయతీల గోల? ఇంక ఈవిడతో మనం ఎటు నెగ్గలేములా, గట్టిగా ఆవిడే ఆడుకుంటదని లెక్క కంప్లీట్‌గా సరెండర్ అయిపోయిందేమో అనిపిస్తా ఉంది. చూడాలి మరి. ఎందుకంటే లాస్ట్‌లోకి వచ్చేసరికి ఏకంగా వేదాంతం కూడా మాట్లాడింది. ఈ హౌస్‌లో మనం ఏమి చేయలేం. ఎవరిని ఉంచాలన్నా ఉంచలేం. వెళ్ళిపోయే వాళ్ళని ఆపలేం. ఏది జరిగినా చూస్తూ ఉండడమే తప్ప అంతకు మించి మనం ఏం చేయలేమని ఒక వైరాగ్యం కూడా మాట్లాడింది గనక ఇప్పుడు మారిపోయి ఉంటదనుకుంటా. తర్వాత ఇంకోటేంటంటే అప్డేటు ఈ టాస్క్‌లోనే పెద్ద హడావిడి అయిందంట. ఇక్కడ టెస్టులు భరణి గారికి సంబంధించి ఇప్పటికే మళ్ళీ హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయిపోయి హౌస్‌లోకి కూడా వచ్చేసారు. ఈ వారమంతా దమ్ము శ్రీజ టీమ్ వర్సెస్ భరణి టీమ్ జరగబోతుంది. అయితే మనకు ఫస్ట్ వచ్చిన అప్డేట్ ప్రకారం చాలా పెద్ద హడావిడి జరిగింది. పడిపోయేటప్పుడు రిబ్స్ ఫ్రాక్చర్ అయిపోయేవేమో, ఆయన అల్లాడిపోవడం, ఇంకా ఇక్కడ హౌస్‌లో ట్రీట్మెంట్ అయితే కుదరదు. స్కానింగ్ చేయాలి, ఎక్స్‌రేలు తీయాలి, ఇవన్నీ చేయాలంటే ఫ్రాక్చర్ అయిందేమని టెన్షన్ పడిపోయారంట. అదృష్టవశాత్తు రిబ్స్‌లో వాపు వచ్చిందంట. సో, హాస్పిటల్‌కి తీసుకెళ్తే పక్కాగా సేఫ్ సైడ్. ఇంక టెన్షన్ ఫ్రీ హ్యాపీగా తీసుకెళ్ళిపోవచ్చు అని చెప్పంటే వచ్చేసాడు. హౌస్‌లోకి కూడా వచ్చేసాడు. ఇక్కడ జరిగింది అది. ఇక నుంచి 2 టీముల మధ్య కూడా మంచి ఇదైతే జరగబోతుంది. అట్టగే ఇంకొక అప్డేట్ ఏంటంటే, తనూజ వర్సెస్ మాధురి గొడవ కూడా అయిందంట. తనూజ మరి వీళ్ళిద్దరికి ఎందుకో చూడాలి. అట్లాగే తనూజ వర్సెస్ దివ్య గొడవ కూడా నిన్న జరిగింది కదా! ఆ కొద్దిగా బౌల్‌లో రైస్ మిగిలిపోయిందంట. ఆ బౌల్‌లో రైస్ గురించి ఏంటంటే, దాన్ని ఆ డైనింగ్ టేబుల్ మీద మధ్యలో పెట్టేసారంట. దాన్ని రీతు తను ఉదయం తినలేదని మిగిలిపోయింది కదా! తింటానని దివ్య అని అడిగితే తినేయమందంట. ఆ రైస్‌ని డీమోన్‌తో కలిసి రీతు తినేసిందంట. అది ఇక్కడ పెద్ద లొల్లి. ఎంత గట్టిగా అరుచుకుంటారు. చెప్పాగా స్టార్టింగ్‌లో అరిస్తేనే కంటెంట్, స్క్రీన్ స్పేస్, ప్రోమోల్లో వస్తామని ఫిక్స్ అయిపోయినట్టుంది. ఒక సమయం, సందర్భం లేకుండా ఊరికే అరుస్తూ ఉన్నారు. దానికోసం అంత గి నరాలు తెంచుకుంటారేమనిపించింది. అయితే అది రాము కోసం పక్కన పెట్టేసిన రైస్ అంట. దానిపైన తనూజ గోల గోల చేసేసి అరిచి, అరిచి నసరా బాబోయ్ అనిపించింది. ఆవిడ అందులోకి రేషన్ మేనేజర్ ఉంటే ఫుడ్ చుట్టూ ఎంత కావాలని చేస్తదేమో, కంటెంట్ రావాలని చేస్తదేమో. లేకపోతే అంత అవసరం ఉందా? నాకు తెలియకుండా ఎలా తినేయమంటావు? నేను రేషన్ మేనేజర్ నాకు తెలియాలి, నాకు చెప్పాలని గోల గోల చేసింది. దివ్యతో గొడవ పడింది. అరే మిగిలిపోయిన రైస్‌ని ఎవరో ఒకరు తినేయడం స్టార్టింగ్ నుంచి జరుగుతుంది కదా! అందుకే తినేయమన్నానని దివ్య అంటుంది. ఇదే గోల గోల. అట్లాగే డీమోన్ పైన కూడా అరుపులు. అలాగే దివ్య పైన తనుజ ఈ అన్ని అరుపులు ఎక్కువ జరుగుతా ఉన్నాయి. అలాగే ఇంకోటేంటంటే, ఇక సందట్లో సడేమియన్ ఈ గొడవలో కూడా మధ్యలో మాధురి దూరిపోయింది. తనూజ తప్పే లేదు. కవరింగ్ చేసింది. ఎందుకంటే మార్నింగ్ నుంచి భరణి వచ్చాక తనూజ తనను వదిలేసింది. పట్టించుకోలేదు. ఈ హౌస్‌లో అంతా డ్రామాలే, యాక్టింగ్‌లే, ఎవరి స్వార్థం వాళ్ళది, ఎవరి గేమ్ వాళ్ళది, ఎవరికెవరు ఉండరు పట్టించుకోరని తెగ బాధపడిపోయి హౌస్‌లో చెప్పుకుంటూ బాధపడింది. హమ్మయ్య! ఇక్కడ మళ్ళీ ఛాన్స్ దొరికింది కదా! తనూజ పక్క మళ్ళీ సెటిల్ అయిపోవడానికి. ఎందుకంటే ఇంత రచ్చ చేయాల్సింది ఏది లేదు. మళ్ళీ అటే దూరిపోయింది. ఇంకేమంటదంటే దివ్యని కిచెన్ డ్యూటీలో నుంచి తెప్పించేయండి, తీసేయండి. నేను ఒక్కదాన్నే చేసేస్తా. డీమోన్ నాకు సాయం చేస్తాడని మాధురి హంగామా చేసింది. అంటే ఈవిడకి నచ్చకపోతే తీసేయాలి. అక్కడ దమ్ము శ్రీజ కడిగించు, దోమించు అంటుంది. ఇక్కడేమో ఈవిడ అక్కర్లేదు తీసేయి, పారేయి, తోసేయి అని. ఇక ఇంకోటేంటంటే ఆదిత్య ఓం గత సీజన్‌లో గుర్తున్నాడా మీకు? ఫ్రెండ్ అనుకుని నామినేట్ చేసేవాడు. ఎందుకంటే సేఫ్ గేమ్ ఆడుకుంటూ. అట్లాగే ఇప్పుడు రాము రాధుల విషయంలో కూడా మొత్తానికి రాము ఎందుకు గౌరవ్ నామినేట్ చేశాడనే పాయింట్‌కి ఆన్సర్ దొరికేసింది. రీతు క్లియర్‌గా రాము గేమ్‌ని కనిపెట్టేసింది. ఎక్స్‌పోజ్ చేసింది. గౌరవ్, సాయి, నిఖిల్‌కి ఆ విషయం చెప్పింది. ఏమంటదంటే రీతు వాస్తవంగా అతడు రీతు చౌదరినే నామినేట్ చేయాలని ప్లాన్ వేసాడంట. ఎందుకంటే ఆ చెప్పు విషయంలో చెప్పు తీసి కొట్టాలనే లెక్క మాట్లాడింది కనుక వ్యాలిడ్ పాయింట్ అది. కానీ అప్పటికే ఇద్దరొచ్చి రీతుకి కత్తులు దింపారు, నామినేట్ చేశారు కనుక సో ఎలాగో నామినేట్ అయిపోయింది కదా! అందుకే మరో పోటు పొడిచినా ఉపయోగం ఉండదు. మిగతా వాళ్ళలో ఎవరున్నారని చూసాడు. నిన్ను పొడి చేశాడని చెబితే ఈ హౌస్‌లో వాడు క్వాలిటీ ఎట్లా ఉంటదంటే రాము గురించి చెప్తుంది. ఈ హౌస్‌లో వాడు నేను బెస్ట్ ఫ్రెండ్సు. కానీ నాకు కూడా గతంలో నామినేషన్‌లు ఉన్నప్పుడు కసక్కన పొడిచాడు. నువ్వు ఇంకో బెస్ట్ ఫ్రెండ్‌వి. నువ్వు కూడా ఉండాలని యేసేసాడు అంటూ నవ్వుతుంది. అంటే ఆశ్చర్యపోయారు నిఖిల్ వాళ్ళు. అదేంటి అతను ఇలాగే బెస్ట్ ఫ్రెండ్ అనుకున్నోళ్ళని నామినేట్ చేస్తాడంట. అంటే రీతుని అంతకుముందు కూడా అప్పటికే ఒకసారి బెస్ట్ ఫ్రెండ్ అని చెప్పి వేసేసాడు కదా! గతంలో కూడా. అందువల్ల సేమ్ నాకు ఈ కాన్వర్జేషన్ అంతా ఇది దమ్ము సిరీస్ అని పర్ఫెక్ట్‌గా గెస్ చేసింది. ఏముంది తను నామినేషన్‌లో ఉన్నాడు కాబట్టి ఇంకొకరు ఎవరైనా ఉంటే బాగుంటుందని వేసేసి ఉంటాడు. అంటే అదే. బట్ అక్కడికొచ్చి అతనితో ఏం చెప్తున్నాడు గౌరవ్‌తో నీకు ఓటింగ్ పెరుగుతది, గ్రాఫ్ పెరుగుతదంటే ఆయన బాగా హర్ట్ అయిపోయాడు. నామినేషన్ చేసినందుకు కాదు తన ఫ్రెండ్ అనుకున్నవాడు పొడి చేశాడని.
ఆ గౌరవ్ అండ్ నిఖిల్ ఎమ్మెల్యేలు కూడా అదే అంటారు, రాము గురించి చెబుతారు. గౌరవ్ సిల్లీ పాయింట్తో ఫ్రెండ్స్ నామినేట్ చేసేస్తాడు అంటే తెగ బాధపడిపోతూ ఉంటే ఎమ్మెల్యేలు చెప్పాడు, బాబు సర్లే వదిలే, నేను నామినేట్ చేసినందుకు రాము కూడా నిన్న బాధపడ్డాడు, నా దగ్గరకు వచ్చి అన్న ఈ ఇంట్లో ఉండాలని లేదన్నా, ఆ ఫ్యామిలీ గుర్తొస్తుంది, వెళ్ళిపోవాలనుకుంటున్నా అని కన్నీళ్ళు పెట్టుకుని. రాము అంతే, కొన్నిసార్లు మిస్టేక్ చేసేస్తాడు, తర్వాత వచ్చి ఫ్యామిలీ గుర్తు వచ్చింది నేడుస్తాడు. అయితే పాయింట్ స్ట్రాంగ్గా ఉంటే అతను ఫీల్ అయ్యేవాడు కాదని నేను చెప్పాను, అందుకే ఇక్కడితో వదిలేయండి, మేము లైఫ్ లాంగ్ శత్రువులం కాదు, మళ్ళీ మాట్లాడాలి, నువ్వు అసలే వచ్చిరని తెలుగుతో బాధపడతాను, మళ్ళీ టెన్షన్లన్నీ పెట్టుకుంటూ ఒత్తిడి పెరిగిపోద్ది నీకని ఇది చెప్పాడు. అంటే రాము కూడా ఆ విషయంలో ఆలోచించాలి కదా. ఇప్పుడేమో చేసేసింది అనుకో ఆయన బాగా హర్ట్ అయిపోయాడు. డర్టీ నామినేషను, సోది నామినేషను, వేస్ట్ నామినేషన్, ఇంత అంటే ఒక బెస్ట్ ఫ్రెండ్ అని నమ్ముకున్నాడు. దాంతో హర్ట్ అయిపోయాడు. దానివల్ల ఇప్పుడు రాము కూడా హర్ట్ అయిపోయాడు. అంటే మొత్తానికి ఇట్లా కాకుండా గేమ్ చేంజ్ చేయాలి. ఇంకా మిగతా వాళ్ళ చాలా పాయింట్స్ ఉన్నాయి కదా, అట్లా ఆడుకుని ఉంటుంటే బాగుంది. సరే రీతు విషయంలో ఆల్రెడీ నామినేట్ కనుక ఇంకా మిగతా వాళ్ళకి కూడా పాయింట్స్ ఉంటాయి కదా, అదేదన్నా చూసి చేసి ఉంటే బాగుంది. ఫ్రెండ్ అనే పోటీ చేస్తే ఆదిత్య మమ్మీ గుర్తొచ్చింది నాకు. సో ఇవి లైవ్ అండ్ మిడ్ నైట్ టాక్స్, అట్లాగే రాబోయే అప్డేట్స్. మరి మీకేమనిపించింది? అయితే ఇంకోటి ఏమనిపించింది అంటే, భరణి హాస్పిటల్ నుంచి వచ్చేసారు కదా హౌస్లోకి, నా ఒపీనియను మరి ప్రాణం పెట్టి ఆడారు అన్ని ఫిజికల్ టాస్క్లు. దమ్ము శ్రీజ కూడా ఆల్రెడీ బాగా ఆడింది, ప్రూవ్ చేసుకుంది. సో ఇద్దరికీ అవకాశం ఇచ్చేస్తే బెటర్ అనేది నా ఫీలింగు. వాళ్ళకి చేతనంత ఆడతారు, ఆడియన్స్కి నచ్చితే హౌస్లో కొనసాగుతారు, లేకపోతే ఆడియన్స్ బయటికి పంపించేస్తారు. సో మీకేమనిపించింది? ఇప్పుడు ఒక్కరికే ఇవ్వడం వల్ల శ్రీజకి ఇచ్చారనుకోండి, భరణి ఏమి ఎఫర్ట్స్ అన్ని పెడుతున్నాడు కదా, పోనీ భరణికి ఇచ్చారనుకోండి, శ్రీజకి ఏమి ఆల్రెడీ ఆవిడది అన్ఫేర్ ఎలిమినేషన్ కదా. సో నా ఒపీనియన్ ఇద్దరికి ఛాన్స్ ఇస్తే బెటర్ అనేది. ఆ వీడియో నైట్ జర్నలిస్ట్ సర్వీస్లో అప్లోడ్ చేసి ఆ వీడియో కూడా చూడని వాళ్ళు చూడండి.